గత ఎన్నికల్లో సినిమా వాళ్ళు ఎవరైతే వైసీపీకి సపోర్ట్ చేశారో చాలామంది ఇప్పుడు మాట్లాడట్లేదు, సైలెంట్ మోడ్లో ఉన్నారు. అవును, చాలామంది అలీగర్ కానీ లేకపోతే చాలామంది ఉన్నారు. బట్ కొంతమంది వెళ్తున్నారు. మొన్న శ్యామలా గారు వెళ్ళి మాట్లాడింది గుంటనక్కలు అనే సమయం ఆవిడ గుంటనక్క ముసలకొక్క అదే ఏది గుంటనక్కల స్టోరీ ఏదో చెప్పింది. ఏదో పోసాని గారు చిరంజీవి గారి వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. వాళ్ళ తమ్ముడు కోసం మాట్లాడారు. నీ తమ్ముడు గొప్ప దేశ నాయకుడా లేకపోతే ఏంటి పరిస్థితి, ఎందుకు ఓటు వేయాలని చెప్పేసి ఆయన. ఓకే, ఇప్పుడు శ్యామలాదేవి మాట్లాడింది. శ్యామలా గారు మహాసాధ్వి. శ్యామలా గారు నాకు తెలుసు, ఆ శ్యామలాదేవి గారు దేవత్వ సమానం. మీ టీవీ ఉన్నట్టుండేసి అన్న ఎంత దడిపాడు ఏంటి. ఇప్పుడు అన్న దగ్గరికి వెళ్ళిపోయినావు కదా, పెద్ద బొట్టు ఒకటి పెట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు. గుంటనక్క నీ మొగుడు, మొసలి కుక్క నువ్వు, నీ మొహమో నువ్వు. మాట్లాడేటప్పుడు కొంచెం నేను ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పు. ఇసుక రేటు ఎందుకు ఇచ్చారు, ఇసుక మాఫియా ఎందుకు వచ్చింది, క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో అన్న క్యాలెండర్ ఎట్టపోయింది చెప్పగలుగుతా ఆవిడికి. ఏం తెలియదు. అకౌంట్లో డబ్బులు వచ్చినాయి, వెళ్ళి ముసలి కుక్క అని చెప్పాను కదా. ఎవడు కుక్క, విశ్వాసం లేని కుక్కవు నువ్వు. నేను ఇప్పుడు ఇన్ని పాయింట్లు చెప్పాను కదా, ఇన్ని పాయింట్కి సమాధానం చెప్పగలదా. రోడ్ల నిర్మాణాలు ఆగిపోయినాయి, రోడ్లు అసలు బాగాలేవు, హాస్పిటళ్ళు సరిగ్గా లేవు, స్కూళ్ళు సరిగ్గా లేవు. చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి ఇల్లు ఎందుకు ఆపేశారు, అమ్మఒడి అన్నారు, యాడికి పోయింది అమ్మఒడి. ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నాడు. ఏం శ్యామలాదేవి వీటికి సమాధానం చెప్పు. ఏమంత డబ్బులు పడంగానే అప్పులు తీసుకోగానే ఎగిరిపోతున్నావు మనిషి నువ్వు. చెప్పు, వీటన్నిటికీ సమాధానం చెప్పు. రోడ్లు ఎందుకు బాగాలేవు, అమ్మఒడి ఎందుకు అందరికీ అందకుండా పోతా ఉన్నది, మందు ఆపేస్తున్నాడు, ఎందుకు మందు ఆపేయలేకపోయినాడు మీ అన్న. అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాడు. ఎటపోయింది అభివృద్ధి చెప్పగల. ఒకదానికన్నా నీ దగ్గర ఒకదానికన్నా ఉందా? మేనిఫెస్టో ఏమీ లేదంటారు. మేనిఫెస్టో లేదు. ఈ వచ్చి మాట్లాడటం ఏమమ్మా ఇప్పుడు వచ్చిందా నీకు? అన్న జగన్ అన్న వచ్చి రాఖీ కట్టావా అమ్మ అన్నకి? కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ పాపం. ఆగు, జూన్ 4వ తారీఖు దాకా ఆగు, చెప్తా. మాట్లాడు, వీటి గురించి మాట్లాడు. మా అన్న ఇది చేశాడు నువ్వు చెప్పు, మీ అన్నది చేయలేడు నేను చెప్తా. ఏం అన్న మీద అంత ప్రేమ గరిగిపోయింది నీకు దమ్ముంటే అన్న ఫోన్ చేసేటప్పుడు నువ్వు వెళ్ళు చెల్లి, ఇంత మాత్రం గొడ్లు పెట్టుకోమన్నాడు అన్న. ఇప్పుడు గెలవాలంటే సొంత చెల్లెలు బయటికి వెళ్ళిపోయారు, అమ్మేమో అమెరికాకి వెళ్ళిపోయింది. నువ్వేదన్నా సేవ చేయగలవు అన్నకి అనుకుంటే శ్యామలాదేవి నీ కాళ్ళు పట్టుకుంటా అన్న దగ్గరికి సరదాగా వెళ్ళు. అన్న దగ్గర అవినాష్ రెడ్డి ఉంటాడు, దస్తగిరి ప్లేస్లో ఇంకొక సప్తగిరి ఉంటాడు. ఎల్లు, ఒక పోటీ వేస్తాడు. నీకు ఇచ్చిన 50 లక్షలతో ఒక 50 కోట్లు ఇస్తాడు తల్లి. అన్న ఇంకొక 4 రోజులు ఉందమ్మా, శకం ఎక్కిపోయి ఉన్నాడు. నీకు దమ్ముంటే మీ అన్నింటికి వెళ్ళి ఫోటో దిగ్గలవా? ఇప్పుడు ఇల్లు నీకు దండం పెడతా. 50 లక్షలే ఉంది, 50 కోట్లు. ఇప్పుడు మీ ఓనడు గుంటనక్క నీ మొగుడు, ఆడు బాగుపడతాడు. పో అన్న దగ్గరికి ఇల్లు, నిన్ను లేపేస్తాడు. అన్న మళ్ళీ మంచి సీఎం. నీకు దమ్ముంటే అన్న గెలవాలనుకుంటే, అన్న మీద ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు గారు తిట్టడం కాదు, అన్న దగ్గరికి వెళ్ళు. అన్న గొడ్డలతో వేస్తాడు, చచ్చిపో, అన్న సీఎం అవుతాడు. ఈ వేస్ట్ 160 సీట్లు టీడీపీ కోట మొత్తం గెలవబోతుంది. నువ్వు కానీ ప్రాణత్యాగం చేయగలిగితే అన్న బ్రహ్మాండమైన విజయాన్ని అందిస్తాడు. నీకు దమ్ముంటే నోరు మూసుకొని అన్న కోసం ప్రాణత్యాగం చేస్తే ఈసారి ప్రెస్ మీట్ పెట్టు, లేకపోతే నోరు మూసుకొని అన్న ఇస్తాడు ఆంధ్ర బ్రాండ్లు. నువ్వు నీ మొగుడు తాగి పడుకోండి, కమ్మగా తాగండి. శ్యామలక్కకు నమస్కారం. మీరు చెప్పిందంతా కూడా వైసీపీకి వ్యతిరేకత ఉందని ప్రూవ్ చేయడానికి చెప్పారు. బట్ మీది బలం ఏంటి? టీడీపీ వస్తే మేము ఇది చేస్తామని గట్టిగా చెప్పగలిగే అంశాలు ఏమున్నాయి? నాయన ఫస్ట్ టీడీపీ వస్తే ఆడవాళ్ళకి గౌరవం దక్కుతుంది నాయన. ఉపాధ్యాయులు మేము మంచిగా చూసుకుంటాం. మేము ఇక్కడ టీచర్స్ ఎప్పుడైనా పోలింగ్ బూతుల దగ్గర చూసాం కానీ, టీచర్స్ నెక్స్ట్ ఎగ్జామ్ రుద్దేటప్పుడు దిద్దేటప్పుడు చూసాం కానీ, మేము టీచర్లు ఎక్కడ కూడా వైన్ షాపుల దగ్గర చూడలే. కాబట్టి మేము టీచర్స్కి గౌరవం ఇస్తాం. ఈ ఇసుక మాఫియాలు ఆపేసి ఇసుక ఫ్రీగా ఇస్తా అన్నారు, ఫ్రీగా ఇస్తాం. ఎంప్లాయీస్కి జీతాలు ఇస్తాం. ఫస్ట్ తారీఖే వస్తాయి. ఫస్ట్ తారీఖే వస్తాయి అన్నాడు ఆయన. ఏమో నెల రోజుల నుంచి వస్తా ఉన్నాయి ఆయన దగ్గర. ఏ రోజు వచ్చి అతని దగ్గర శాలరీలు మంచి ముందు మేమేమి మద్యపాన నిషేధం అని చెప్పినామమ్మా, చెప్పలా. మేము చెప్పలేదు జనాలకి. మేము మంచి క్వాలిటీ ముందు ఇస్తాం, మంచిగా నీతి జాతిగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే మహానుభావులకి పాపం వాళ్ళు 10 రూపాయలు దక్కించుకున్నట్టు ఇచ్చి మంచి ముందు ఇచ్చి మీ లెవర్లు కాపాడుకునే బాధ్యత కూడా మా పైన ఉంది. ఆ తర్వాత నీచమైన రాజకీయ నాయకులు గోండాయిజం, గంజాయి
గంజాయిని అరికడతాం. ఈరోజు పల్లెటూరులో కూడా గంజాయి వచ్చింది, ప్రతి ఇంట్లో గంజాయి ఉంది. వాళ్ళ పిల్లకల్ని ఎర్రెక్కిపోతుంటే వాళ్ళు చేతబడి చేశారని చెప్పేసి గుళ్ళకి తీసుకెళ్తున్నారు, కాదు అది గంజాయి. ఊర్లో పిల్లకాయలు అంటే ఇప్పుడు ముందు అయితే స్మెల్ వస్తుంది, గంజాయికి స్మెల్ రాదు కదా. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో మా పిల్లోడికి ఎవరో చేతబడి చేశారు, మా పిల్లోడిని ఎవరో రెచ్చగొట్టేశారు, మా పిల్లోడికి అది అయిపోతుందని గుళ్ళు గోపురాలు తీసుకెళ్తున్నారు, అది గంజాయి. గంజాయిని పవన్ కళ్యాణ్ గారు మా కూటమి అరికడతాది. స్త్రీలకు మంచి గౌరవం ఉంటుంది, ఉద్యోగ సదుపాయాలు ఖచ్చితంగా ఉంటాయి, స్కిల్ డెవలప్మెంట్లు ఉంటాయి. ఐటీ ఎట్లా కూడా చంద్రబాబు నాయుడు గారి కాందార్లో ఉండే ఆలోచన అది.